శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ శుక్రవారం నాటి మంచి కథతో మిమ్మల్ని కలుస్తున్నాను. కథ పేరేంటంటే ఓడిపోతే ఏ. ఈ కథా రచయిత్రి శ్రీమతి నందిరాజు పద్మలత జయరాం గారు. ఈ కథ జూలై 17, 2022 ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమైంది. కథ వివరాల్లోకి వెళ్ళిపోదాం. అంటే ఆడపిల్ల కోసం 3 అబ్బాయిల్ని కన్నావన్నమాట. నువ్వు చాలా గొప్పదానివే దీపు. స్నేహితురాలికి కాఫీ కప్ అందిస్తూ నవ్వింది శశి. నువ్వెన్నైనా చెప్పు, ఆడపిల్ల లేని ఇంట్లో కళ్ళ ఉండదు శశి. ఒక పండుగే కాని వేడుకే కాని మగరాయిలదేముంది, ఓ ప్యాంటు చొక్కా తొడుక్కుని పెట్టింది తిని రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. కొంచెమంత కూతురుంటే మంచం మీదే కూడు తినొచ్చు అనేది మా బామ్మ. ఆవిడకి కూడా నాలాగానే మగపిల్లలు, కాకపోతే నాకు 3, ఆవిడికి 7. అమ్మని అర్థం చేసుకుని చేదోడుగా ఉండేది అమ్మాయిలేనే. శశి, దీప్తి ఇద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్. ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాక శశి హైదరాబాద్ లో గృహిణిగా ఉండిపోగా, దీప్తికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావడంతో బెంగుళూరులో స్థిరపడింది. చాలా రోజుల తర్వాత ఇద్దరు కలుసుకుని పాత కబుర్లు కలబోసుకుంటూ ఉంటే మళ్లీ కాలేజీ రోజుల్లోని ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పడగదిలో పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు. పెద్ద కొడుకు వశిష్ఠకు చెస్ టోర్నమెంట్స్ ఉంటే వాడిని తీసుకుని హైదరాబాద్ వచ్చింది దీప్తి. వస్తూ వస్తూ 6 ఏళ్ల చిన్న కొడుకు పార్థును కూడా తీసుకుని వచ్చింది. స్నేహితురాలు హైదరాబాద్ వస్తుందని తెలియగానే వాళ్ళు ఆ 4 రోజులు తమ ఇంట్లోనే ఉండి తీరాలని పట్టుబట్టింది శశి. శశి భర్త శ్రీకాంత్ కూడా ఆహ్వానించడంతో దీప్తి ఆ రోజు ఉదయమే దిగింది. వశిష్ఠని ఆడిటోరియం వద్ద వదిలిపెట్టి వచ్చింది. అదిగో మా శ్రీయ వచ్చినట్లుంది. కాలింగ్ బెల్ మోగేసరికి గబుక్కును వెళ్లి తలుపు తీసింది శశి. వస్తూనే షూస్ విప్పి అటు ఇటు విసిరేసి సోఫాలో చేరగలబడింది 14 ఏళ్ల శ్రీయ. ఏంటమ్మా విసుగ్గా ఉన్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా? కింద కూర్చుని కూతురు సాక్స్ విప్పుతూ ప్రేమగా అడిగింది శశి. డోంట్ ఇరిటేట్ మీ, చాలా కోపంగా ఉన్నాను. అసలు నేను ఈ స్కూల్ కి వెళ్లను, మార్చేయండి వేరే స్కూల్ కి. కనీసం సెక్షన్ అయినా మార్చేయమని చెప్పండి. కూతురి కోపం ఎవరి మీదో ఎందుకోసమో అర్థం కాలేదు శశికి. కొద్దిగా బుజ్జగించాక తెలిసిన విషయం, 9వ తరగతి సెకండ్ టర్మ్ పరీక్షల్లో శ్రీయకి మార్కులు కాస్త తగ్గాయి. ఇన్నాళ్ల వరకు మొదటి 3లో ఉండే తాను ఇలా వెనుకబడిపోవడాన్ని తట్టుకోలేకపోతోంది అని. ఏం పర్లేదు, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. ఒకళ్ళ మార్కులు మరొకళ్ళకి వేసి ఉంటారు. లేకపోతే నా చిట్టి తల్లికి తక్కువ మార్కులు రావడం ఏమిటి, నేను కనుక్కుంటాగా, బాధపడకు. కాదు మామ్, నీకు చెప్పాగా, ఆ పీయూష్ గాడు, శ్రేష్ఠారెడ్డి మా క్లాసులో జాయిన్ అయిన దగ్గర నుంచి టీచర్స్ అందరూ వాళ్లనే ఫేవర్ చేస్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్ లో వాళ్లదే హవా. నిజం చెప్తున్నా మామ్, వాళ్ళిద్దరూ మఫ్ క్యాండిడేట్స్, నాకు తెలుసు. బోరు నేడ్చేస్తోంది శ్రీయ. సరే అడుగుదాంలే, లేచి ఫ్రెష్ అప్. బెంగళూరు నుంచి దీపు ఆంటీ వచ్చింది. నీకోసం కుకీస్, చాక్లెట్ కేక్ చేసి తెచ్చింది. ఎలాగో శ్రీయన్ బ్రతిమలాడి మామూలు మనిషిని చేసింది శశి. ఎంతలో ఎంత మారిపోతారు కదే ఆడపిల్లలు. నిన్న మొన్నటిదాకా బొద్దుగా ముద్దుగా రబ్బరు బొమ్మలా ఉండేది, ఇప్పుడు పొడుగు సాగింది. ఇది శ్రీయన్ దగ్గరకు తీసుకుంటూ అంది దీప్తి. ఏది తిండి తింటే కదా, ఒక్కో ముద్ద లెక్క చూసుకుని తింటుంది. బరువు ఎక్కడ పెరుగుతాను అన్న ఆలోచన ఎప్పుడు. అవునా శ్రియ, ఎందుకలా? ఆకలి ఎలా తీరుతుంది నీకు? సరైన ఆహారం లేకపోతే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పు. చూడు, అప్పట్లో నీ జుట్టు ఎంత ఒత్తుగా ఉండేది, ఇప్పుడేమో ఇలా. శ్రియకి పోనీ టైల్ వేస్తూ అడిగింది దీప్తి. పొడుగు జుట్టు జీన్స్ మీద బాగుండదు, అందుకే జుట్టు కట్ చేయించుకున్నాను. ఏవి కుకీస్ తెచ్చిచ్చింది శశి. పార్థు అక్కడే ఉన్నా శ్రీయ పలకరించడానికి ప్రయత్నించలేదు వాణ్ణి. డబ్బాలో ఉన్న కుకీస్ తీసుకుని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ తింటూ ఉండగానే స్నేహితురాల నుంచి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్లిపోయింది శ్రీయ. మళ్లీ వచ్చి తల్లికి బై చెప్పి బయటికి వెళ్లింది. సోఫాలో మూత లేకుండా పడి ఉన్న కుకీస్ డబ్బా, కిందంతా రాలిన బిస్కెట్ల పొడి, విసిరేసిన స్కూల్ బ్యాగ్, సాక్స్ వగైరా చూసిన శశి, ఏంటో ఈ పిల్ల ఎప్పటికి నేర్చుకుంటుందో ఏమోనే దీపు. ఇంటిని రణరంగం చేసేస్తుంది. కూతుర్ని విసుక్కుంటూ సర్దుతూ ఉంటే తను నవ్వుతూ స్నేహితురాలికి సాయం చేసింది దీప్తి. శ్రీయని బడిబస్ ఎక్కించే వరకు శశి అష్టావధానం చేస్తుంది. శ్రీయని హడావుడిగా నిద్ర లేపకూడదు. అనునయంగా లేపి దగ్గరుండి బ్రష్ చేయించాలి. బతిమిలాడి పాలు తాగించాక వేడి నీళ్లు తొలిపి స్నానాల గది సిద్ధం చేస్తే వెళ్లి స్నానం చేస్తుంది. ఈ లోపుగా తండ్రి స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేయడం, షూ పాలిష్ చేయడం, టైం టేబుల్ ప్రకారం బ్యాగులో పుస్తకాలు సర్దడం పూర్తి చేస్తాడు. తండ్రి దగ్గర కూతురికి మరీ గారాబం. అదయ్యాక నాకిది వద్దు, అది కావాలి అంటూ తిండి దగ్గర మరో ప్రహసనం. అమ్మ బాక్స్ లో పెట్టిన స్నాక్స్ నచ్చవని గొడవ పెడుతూ కాసేపు, హోంవర్క్ పూర్తి చేయలేకపోయినందుకు కాసేపు, తల్లిదండ్రుల మీద చిరాకు పడి ఉరుకుల పరుగుల మీద అపార్ట్మెంట్స్ ఎదురుగా ఆకే స్కూల్ బస్ ఎక్కి వెళ్లే వరకు ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. కూతురు వెళ్లిపోయాక ఆ పిల్ల రూమ్ లో పక్క బట్టలు సర్దడం వగైరా అన్ని చేసేసరికి మరో అరగంట. అప్పుడు గానీ శశికి ఆఫీస్ కు వెళ్లాల్సిన భర్తని అటెండ్ అవ్వడం కుదరదు. ఇక సాయంత్రం శ్రీయ ఏ మూడుతో ఇంటికి వస్తుందో తెలియదు. ఆ పిల్లని ముద్దు చేసి
బయట నుంచి ఆర్డర్ చేసో వెరైటీగా ఏదైనా మసాలాతో చేసిందేదో పెడుతుంది కూతురికి. ఎక్కువసేపు మొబైల్ ఫోన్ తోనే గడిపే శ్రియని వద్దు అనగలిగే ధైర్యం శశిలో కనిపించలేదు దీప్తికి. ఆ రోజు రెండో శనివారం. శ్రియకి బడి లేదు. శశి భర్త శ్రీకాంత్ ఆఫీసుకు కూడా సెలవే. స్నేహితురాలిద్దరూ ఉదయాన్నే లేచి వ్యాహ్యాడికి బయలుదేరారు. దీప్తి ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేయించింది శశి. ఇవాళ అందరూ కలిసి బయట ఎక్కడైనా భోజనం చేసి సరదాగా తిరిగి వద్దాము అని ప్లాన్ చేసుకున్నారు. ఎందుకో జీవితం చాలా రొటీన్ అయిపోయింది దీపు. మొగుడి సాధింపులు అత్తగారి ఆరళ్లు లేకపోయినా బోర్ కొట్టేస్తోంది. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయము లేదు. నీలాగా ఉద్యోగంలో చేరినా బాగుండేది. అదేం లేదు, కొన్నాళ్లయ్యాక ఉద్యోగము బోర్ కొడుతుంది. పిల్లల చదువులకి నాకిష్టమైన టూరింగ్ కి సంపాదన అవసరం కాబట్టి గాని లేకపోతే నేనెప్పుడో జాబ్ మానేసేదాన్ని. అయినా శ్రీకాంత్ది మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, చిన్న సంసారం. నీకెందుకే జీవితం నచ్చట్లేదు? ఒక్కరోజు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్లగలిగే అవకాశమే లేదు నాకు. కూచిపూడి డాన్స్ నా ప్రాణం. ఏం చేయను, వదిలేశాను. ఓ నెల రోజులు అమ్మ దగ్గర ఉండాలన్నా కుదరదు. నేను లేనిదే క్షణం గడవదు దిగులుగా అంది శశి. అలా అయితే ఎలాగే, వీలు కుదుర్చుకుని డాన్స్ క్లాసులు తీసుకో. కాలక్షేపంతో పాటు నీకు వచ్చిన విద్యని మర్చిపోకుండా నలుగురికి నేర్పొచ్చు. అది కుదిరే పని కాదులే, ఈ జీవితం ఇంతే నిరాశగా అంది శశి. ఎందుకే బాబు అలా మగపిల్లల చేత బట్టలు ఉతికిస్తున్నావు? పాపం పొద్దున వాళ్ళ చేత ఆ గది ఉడిపించి తుడిపించావు. నాకు ప్రాణం ఉసూరుమంది. పనమ్మాయి ఉంది కదా మాకు, ఫ్రెండ్ తో అంది శశి. ఏం వాళ్ళ బట్టలేగా వాళ్ళు ఉతుక్కునేది, అది వాషింగ్ మెషిన్ లో. ఇంట్లోనూ ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కుంటారు. ఇస్త్రీ చేసుకోవడం, షూ పాలిష్ వగైరాలు ఎవరి వాళ్లే. తిన్న కంచాలు కూడా వాళ్లే శుభ్రం చేసుకుంటారు. అన్యాయమే దీపు. పాపం చిన్న పిల్లలు. 1వ క్లాస్ చదివే పార్థు చేత కూడా నువ్వు అలా ఆడపనులు చేయిస్తూ ఉంటే నాకెంత జాలేస్తోందో. పార్థుని ఎత్తుకుని ముద్దెట్టుకుంటూ అంది శశి. ఇంకా నయం, నేనేదో సవత్తల్ని అనుకుంటారు చూసిన వాళ్ళు. పనే, ఆడేమిటి మగేమిటి సింపుల్ గా అనేసింది దీప్తి. నోనో, అలా ఆడకూడదు. అసలు క్యారమ్స్ లో హ్యాండ్స్ ఉండవు తెలుసా? నీ ఫ్రంట్ బేస్ లైన్ దాటకుండా స్ట్రైకర్ ని ప్లిక్ చేయాలి కానీ అలా పక్కలకి నెట్టకూడదు శ్రీయని వారిస్తూ అన్నాడు వశిష్ఠ. అదేం లేదు, ఎలా అయినా కొట్టొచ్చు, నాకు వచ్చు ఆట అంటూ తెల్లకాయన్ని ప్యాకెట్ లోకి నెట్టేసింది శ్రియ. ఇదే మాట, ఇలా ఆడితే అసలు పెనాల్టీ కట్టాలి. వశిష్ఠ మాటలకి చాలా కోపం వచ్చింది శ్రియకి. నేనేమీ మొదటిసారి ఆడట్లేదు. నేను అమ్మా నాన్న ప్రతి ఆదివారం ఆడుకుంటాం. ఈ పిచ్చి రూల్స్ చెప్పొద్దు. కోపంతో ఎర్రబడిన ముఖంతో స్ట్రైకర్ ని బోర్డు మీదకి విసిరింది శ్రియ. విస్తుపోయి చూడసాగాడు వశిష్ఠ. పోనీ లెండర్రా, ఇవేమైనా పోటీలా? ఎవరు గెలిస్తే ఏముంది, గొడవ పడకుండా ఆడుకోండి. శ్రియ నీకన్నా చిన్నది కదరా వశిష్ఠ, వదిలేయి నవ్వుతూ అంది శశి. తన వంక చూసిన కొడుకుని కళ్లతోనే ఊరుకో అన్నట్లు సైగ చేసింది దీప్తి. చెస్ టోర్నమెంట్స్ లో క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చి వెనుకబడ్డాడు వశిష్ఠ. ఏదో గోల్మాల్ జరిగిందే దీపు, లేకపోతే స్టేట్ లెవెల్లో గెలిచిన వాడు ఇక్కడ క్వార్టర్స్ లోనే పోవడం ఏమిటి? డోంట్ వరీరా వశిష్ఠ, వాడిని దగ్గరికి తీసుకున్నది శశి. ఏం కాదు, గెలుపోటములు ఆటల్లో మామూలే. శిఖరాన్ని ఎక్కాలి అంటే చాలా ఎగుడు దిగుళ్ళని తట్టుకోవాలి. ట్రిక్స్ నేర్చుకుంటూ తెలివిగా వాడాలి. నువ్వేం సముదాయించుకు శశి, ఓడిపోవడం కూడా నేర్చుకోవడంలో భాగమే. ఏరా, నీ అపోనెంట్ స్ట్రాటజీ ఏంటి అడిగింది దీప్తి. వాడు ఒరిస్సా నుంచి వచ్చిన ట్రైబల్ స్కూల్ కుర్రాడమ్మా, పేరు రెక్కీ భూనియా. ఆట మొదలు పెట్టడమే నా మిడిల్ ఆర్డర్ మీద అటాక్ చేశాడు. కళ్ళని నా బిషప్ మీద, నైట్స్ మీదనే. ఇక నేను మొత్తం డిఫెన్స్ ఆడి ఉంటావు. తప్పించుకోవడం కోసం తప్పు స్టెప్స్ వేసి ఉంటావు. నేను మన దగ్గర ఎలా ఆడానో అలానే ఆడానమ్మా, బిక్క మొహం వేసి అన్నాడు వశిష్ఠ. అక్కడి ప్లేయర్స్ లో నువ్వు బెస్ట్ కావచ్చు, కానీ మనను మించిన వాళ్ళు ఉండరు అనుకోకూడదు కదరా. ఈసారి మరింత స్మార్ట్ గా ఆడి గెలుద్దులే, బాధపడకు. అన్నట్టు ఆ అబ్బాయి, వాడి పేరేదో చెప్పావు, వాడికి కంగ్రాట్స్ చెప్పావా లేదా? దీప్తి ప్రశ్నకు చెప్పానన్నట్లు తల ఊపాడు వశిష్ఠ. ఈ మాటలు వింటున్న శశికి ఆశ్చర్యం అనిపించింది. దీప్తి కొడుకు గెలుపు కోరుకునే తల్లిలా కనిపించలేదు ఆమెకి. ఈ 2-3 రోజుల్లో పిల్లలు ముగ్గురు బాగా కలిసిపోయారు. శ్రియ మొండితనం దీప్తి పిల్లలకి అలవాటైనట్లే వాళ్ళిద్దరి మంచితనం శ్రియకి నచ్చడంతో ముగ్గురు బాగా ఆడుకోసాగారు. అల్లారు ముద్దుగా అడిగిందల్లా ఇచ్చి బాగా పెంచడం కోసం ఒక్క సంతానాన్నే కన్న శ్రీకాంత్ కి మొదటిసారి శ్రియకి తోడు లేకుండా చేశానే అనే బాధ కలిగింది. బెంగళూరుకి దీప్తి వాళ్ళ రాత్రికే తిరుగు ప్రయాణం. శ్రియను షాపింగ్ తీసుకెళ్లి మంచి డ్రెస్, పార్కర్ పెన్ను, రూబిక్స్ క్యూబ్ కొనిచ్చింది దీప్తి. ఒక్క రోజులో రాదు కానీ ఈ క్యూబ్ ఆడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బుర్ర యాక్టివ్ గా ఉండి ప్రాబ్లం సాల్వింగ్ నేర్పు వస్తుంది. నాకు చిన్నప్పుడు ముక్కు మీదే కోపం ఉండేది, ఓర్పు అస్సలు ఉండేది కాదు. మా నాన్నగారు దీన్ని కొనిచ్చిన తర్వాత తెలియకుండానే బాగా ఇంప్రూవ్ అయ్యాను శ్రియ. ట్రై ఇట్. దీప్తి ఇచ్చిన కానుకలు శ్రియకి బాగా నచ్చేశాయి. షూర్ ఆంటీ, ఐ లవ్ దిస్ అంది. శ్రీకాంత్ గారు, ప్లీజ్ శ్రియని ఈ దసరా సెలవులకి మా ఇంటికి పంపండి. మైసూర్లో దసరా ఉత్సవాలకు తీసుకెళ్తాం, బ్రహ్మాండంగా చేస్తారు. ఏం మేం రావద్దా? వద్దు శ్రీకాంత్ గారు, ఈసారి మా బంగారు శ్రియని 10 రోజులు అచ్చంగా మా కూతురులా చూసుకోవాలనేది నా స్వార్థం. ఏం వస్తావు కదూ అడిగింది దీప్తి. ఆనందంగా తలూపింది శ్రియ. ఏమే రాక్షసి, ఏం మంత్రం వేసావే, నా కూతురు ఇంతలా మారిపోయింది? శ్రియను బ్యాడ్మింటన్ కోచింగ్ కి పంపి వాట్సాప్ లో వీడియో కాల్ చేసింది శశి స్నేహితురాలు.
స్నేహితురాలికి. నేనేం చేశానబ్బా, ఆశ్చర్యపోతోంది దీప్తి. ఇంకేం చెయ్యాలి, అంతా నువ్వే చేశావు, మాయ చేసేశావు. దాని మంకుపట్టు, మొండితనం, కోపం, చిరాకు అన్నీ పోయాయి. తన పనులు చేసుకోవడమే కాదు నాకు కూడా సాయం చేస్తోంది. మీ మైసూర్ ట్రిప్ గురించి చెప్పి మురిసిపోతోంది. వాళ్ళ నాన్న అయితే ఇది అసలు మనమ్మాయేనా అంటున్నారు. నీ మొహం, నేనేం చెయ్యలేదు. తెలివిగల పిల్ల కదా, తానే తను ఎలా ఉండాలో తెలుసుకుంది. మా వాళ్ళు చేసే పనులు తను కల్పించుకుంది. సొంతంగా పనులు చేసుకోవడంలో ఉన్న తృప్తిని ఆస్వాదించింది. అంటే శ్రీయ చేత పనులు చేయించడానికి తీసుకెళ్లావా నువ్వు, ఆక్షేపించింది శశి. కాదే శశి, తన కాళ్ల మీద తను నిలబడ్డం ఎలాగో చూపించడానికి తీసుకెళ్లాను. శ్రీయకి ఆడి ఓడడం, ఓటమిని ఒప్పుకుని తట్టుకోవడం తెలిసేలాగా చేశాను. మా ఆయన లెక్కల మాస్టర్ కదా, సమస్యను సాల్వ్ చేయడానికి లాజిక్ ఉపయోగించడం ఎలాగో నేర్పి రైట్ ఆన్సర్ వచ్చేదాకా తగ్గేదేలే అనుకునేలా చేశారు. ముఖ్యంగా దానికి ఓడిపోవడం నేర్పించామే మేము. నోరు తెరుచుకుని వింటున్న శశి దగ్గరికి శ్రీకాంత్ కూడా వచ్చాడు. తాను థ్యాంక్స్ చెప్పాడు దీప్తికి. శ్రీకాంత్ గారు, ఏమనుకోనంటే ఓ మాట, పిల్లల విషయంలో మనం కరెక్ట్ అనుకుని చేసే కొన్ని పనులు వాళ్ళకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయి. అవేంటో చెప్పనా? అర్థం కాలేదు శశి శ్రీకాంత్లకి. శ్రీయను అందరి ముందు గొప్పగా నిలబెట్టాలనే ప్రయత్నం మీది. ఒక్కగానొక్క కూతుర్ని మహారాణిలాగా చూసుకోవాలనుకోవడం తప్పు కాకపోయినా ఆమెను భవిష్యత్తు కోసం సన్నద్ధం చేయాల్సిన బాధ్యత కూడా మీదే. మీరే చెప్పారు కదా, తరచూ స్కూల్ కు వెళ్లి ప్రిన్సిపల్ కి, టీచర్స్ కి కానుకలిస్తూ ఉంటానని. ఆ గుడ్ విల్ తో వచ్చిన కృత్రిమ గెలుపుకి అలవాటు పడిన శ్రియ చిన్న ఓటమిని కూడా తట్టుకోలేకపోతోంది. ఇప్పుడే ఇలా అయితే ఎదిగే క్రమంలో అనుభవాలకు, పరాభవాలకు ఎలా తట్టుకుంటుంది? పెళ్లై మరో ఇంటికి వెళ్ళాక ఇదే ఇంపార్టెన్స్ కోరుకుని అది దొరకక అశాంతికి గురైతే వద్దు, ఓటమిని అలవాటు చేయండి. అప్పుడే గెలుపు కోసం చేసే ప్రయత్నం, గెలుపు రుచి కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఈ 10 రోజులు సెలవు పెట్టి నేను చేసింది అదే. మొదటి రోజు మేము పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బద్ధకంగా నిద్రలేచిన శ్రియ మొహమాట పడి మన్నాటి నుంచి త్వరగా లేవడం మొదలెట్టింది. విడిచిన బట్టలు, చిందరవందరగా ఉన్న తన గది తనకే నచ్చలేదు. మా వాళ్లతో పాటు తను తన బట్టలు తుక్కోవడం, ఇల్లు సర్దడం, నాకు వంటలో సాయం చేయడం చేసింది. వశిష్ఠతో కలిసి జాగింగ్, పార్థుతో ఆటలు, రెండోవాడు మణిదీప్ తో వేదిక మ్యాక్స్ తనకు బాగా నచ్చాయి. ఎవరి పనులు వాళ్లే చేసుకోవడంతో మిగిలిన టైంలో అందరం ఆటపాటలతో గడిపేశాం. దసరా స్పెషల్స్ లో శ్రియ చెయ్యి కూడా ఉంది. శ్రియ హైదరాబాద్ వెళ్తుంటే మా అందరికి ఎంత దిగులనిపించిందో. మా అమ్మాయిని మీ ఇంటికి పంపుతున్నామేమో అనిపించింది. శశి శ్రీకాంత్ కళ్లలో నీళ్లు. శ్రేయోభిలాషి అన్న పదానికి అసలైన అర్థం మీరు. మీకేం చెప్పాలో తెలియట్లేదు. గద్గదంగా ఉంది శ్రీకాంత్ గొంతు. బెంగళూరులో ఉన్న మీ మేనత్త నిన్ను బాగా మిస్ అవుతుంది అని మా శ్రియకి చెప్పండి, నవ్వేసింది దీప్తి. విన్నారుగా ఓడిపోతే అనే ఈ చక్కటి సందేశాత్మకమైన కథను. ఈ కథ నాకెంతగానో నచ్చింది, మీ హృదయాలను కూడా కదిలించింది అనుకుంటున్నాను. వచ్చే వారం ఇటువంటిదే మరో ముచ్చటైన కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.